చిరంజీవి గారి బర్త్డే అంటే మీది గోదావరి జిల్లా కాబట్టి మాది గోదావరి జిల్లానే. అంటే ఆ ఏరియాలో ఎక్కువగా చిరంజీవి గారి అమ్మాయిలు ఉంటారు. ఆ ఏరియాకి మాత్రమే పరిమితం కాదు, మొత్తం అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఈరోజు మెగా అభిమానులందరికీ పండగ రోజు. నిన్న ఈవినింగ్ నుంచే ఈ కటౌట్లు, తర్వాత ఫ్లెక్సీలు, ఎక్కడ పడితే అక్కడ పాలాభిషేకాలు సిద్ధమైపోతూ ఉన్నారు. ఇప్పుడు జన సైనికులు వేరు కాదు, మెగా ఫ్యాన్స్ వేరు కాదు, ఇద్దరు ఒకటే. కాబట్టి ఈ ఆనందం అంటే ఫస్ట్ టైం జనసేన పార్టీ దేశ చరిత్రలోనే చాలా అరుదుగా జరిగే ఘటన ఫలితం ఇది. 100కి 100%, 21కి 21, 2కి 2 ఇంత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకొకటి, చిరంజీవి గారు ఆయన ఫస్ట్ మూవీ దగ్గర నుంచి కూడా ఈ విశ్వంబర త్వరలో రిలీజ్ అవుతుంది. సో ఏ మూవీ అయినా కూడా ఇక మిగిలిన హీరోలకి ఎవ్వరికి సాటి రాని విధంగా, మీకు తెలిసి ఉంటుంది కదా, మీ తాడేపల్లిగూడెం థియేటర్ల దగ్గర హడావుడి, ఇప్పటికే ఉందండి. ముఖ్యంగా మీరు లేకపోతే మీ చిన్న వయసులోనో లేకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనో ఎలా జరిగేది మీ ఏరియాలో కానీ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చిరంజీవి గారి బర్త్డే? ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఆ చుట్టుపక్కలంతా మొగల్తూరు, భీమవరం, తణుకు ఇవన్నీ ఊరల్లో అండి. ఆ విలేజెస్లో కూడా పున్నమ నాగప్పుడే చిరంజీవి గారిని వాళ్ళు మెగాస్టార్గా గుర్తించేశారు ఆడియన్స్. పున్నమ నాగలో చిరంజీవి గారు పున్నమి రాత్రి, వెన్నెల రాత్రి అని వస్తుంటే మేము విజయ టాకీస్లో మేము అక్కడ కూర్చుని ముందు స్క్రీన్ ముందు ఆ పువ్వులు చల్లటం అన్నమాట. చాలామంది అనేవారు, ఆయన మీకు ఎలా నచ్చాడు, మీకు విలన్లా ఉన్నాడంటే మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా అతను చూడంగానే ఆయనలో ఒక పవర్ ఉంది, ఆ పవరే వెళ్తుంది. రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పిన మాట అల్లు రామలింగయ్య గారు వెళ్ళి మా అల్లుడండి పరిచయం చేస్తే ఆ అబ్బాయి ఆ కళ్ళే రేపు భావితరంలో ఇండస్ట్రీని ఏలే రాజు, రే రాజు, నెల రాజు అని రామారావు గారే చెప్పడం. మాట్లాడడానికి మీ సహ హాస్య నటులు లైన్లో ఉన్నారు, మీరే చెప్పాలి ఆయన వాయిస్ విని. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్? ఎక్స్ట్రాడినరీ జరుగుతున్నాయండి. నేను పొద్దున్నుంచి నాకు కూడా 5-6 ఫోన్లు వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. మా మెగాస్టార్ గారు నిన్న శ్రీవారి దర్శనానికి వెళ్ళారు ఫ్యామిలీతో కలిసి. మంచి దర్శనం జరిగిందని తెలిసింది. అందులో రఘుబాబు గారు ఇప్పుడు అందులో మాలో సెక్రటరీ అండి, మా అసోసియేషన్ సెక్రటరీ ఒంగోలు. ఒంగోలు కాబట్టి ఇంకా రఘుబాబు గారు మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళ నాన్నగారు గిరిబాబు గారు అయితే మటుకు వాళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్, అన్నదమ్ముల్లా ఉంటారు. చిరంజీవి గారు చాలా మూవీస్ లో ఉన్నట్టున్నారు, చాలా మూవీస్ చేశారు, అన్నదమ్ముల్లా ఉంటారు వాళ్ళిద్దరు. నాకు సినిమా ఫీల్డ్ సంబంధించి అందరికీ అన్నయ్యే మెగాస్టార్ గారు. ఇక ఆయన కీర్తి గురించి చెప్పక్కర్లేదు. ఆయన మామూలుగా ఇండస్ట్రీలో యాక్టింగ్ అది పక్కన పెడితే చేసిన ప్రజా సేవలు పోటీగా అలా కాదు. ఈవెన్ అట్ కరోనా టైము ఇండస్ట్రీ మొత్తాన్ని టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులు కానివ్వండి, చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చిన్న టెక్నీషియన్ అందరికీ ఫుడ్ పెట్టిన మహోన్నత వ్యక్తి ఆయన. దాదాపు 15 కోట్ల రూపాయలు ఆయన కలెక్ట్ చేసి ఆయన చేతి ద్వారా జనాలందరికీ ఫుడ్ పెట్టిన మహానుభావుడు. రైట్. దాంతోపాటు చిత్రపురి కాలనీలో ఒక హాస్పిటల్ కూడా వెంకట్రావు గారు, కొణిదెల వెంకట్రావు గారు, ఆయన తండ్రి గారు పేరు మీద స్టార్ట్ చేశారనుకుంటా, శంకుస్థాపన. ప్రపోజల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఒకటి, జరుగుతుంది. అదేంటండి ఒకటేంటి అరేంటి కానివ్వండి, బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన చేయని సమాజసేవ లేదు. ఇంత గొప్ప, మేము నిజంగా చాలా అదృష్టవంతం. ఇది ఆయన టర్మ్ లో మేము ఆర్టిస్టులుగా బతుకుతున్నాం. రైట్ రైట్. అండ్ నాకు ఐ మీన్ మీరు చాలా సినిమాలు చేసి ఉంటారు చిరంజీవి గారితో, చాలా సినిమాలు చేశారు, చూశాను నేను. సో సెట్స్ లో ఎలా ఉంటారు? వెరీ ఫ్రెండ్లీ అండి. అసలు చిన్న పెద్ద అనే తేడా ఉండదు అసలు. వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఎవరికి ఏం కావాలని, లేదా
ఎవరికి ఏ ఇది ప్రాబ్లం లేకుండా టెక్నీషియన్స్ పై టాప్ టెక్నీషియన్స్ కింద వరకు, టాప్ ఆర్టిస్ట్ కింద వరకు ఎవరిని కూడాను వాళ్ళు వీళ్ళని భేదం లేకుండా అందరితో చక్కగా మాట్లాడతారు, బాగా కోఆపరేట్ చేస్తారు. నిజం చెప్పాలంటే అందరికి నిజంగా దైవం అండి. ఒకటే మాట కదా, ఒక హీరో కదా, అందులోనూ మామూలు హీరో కాదు. ఇప్పుడు చూసాం మనం ఈ కొత్తగా వస్తున్న చిన్న చిన్న హీరోలు ఉంటారు. చిన్న హీరోలు అనొచ్చో లేదో మరి, వాళ్ళ కోపం వస్తుందేమో. ఒక సినిమా యాక్ట్ చేయడం, వాళ్ళని ఎవరో గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా వాళ్ళు చూపించే యాటిట్యూడ్, వాళ్ళ ఇది హడావిడి చూస్తున్నాం కదా. మీరు కూడా చూసి ఉంటారు, ఏంట్రా బాబు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. సో చిరంజీవి గారిలో మీరు ఎప్పుడైనా ఇప్పటి నుంచి చాలా ఈ సుదీర్ఘకాలం ఆయనతో మీరు ఉన్నారు, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు కాబట్టి, ఎప్పుడైనా రవ్వంతైనా అది కనిపించిందా? సార్ మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి లంచ్ డిన్నర్ కూర్చోబెట్టి అందరికి డిన్నర్, అందరికి లంచ్, అందరికి కలిసి తింటాం సార్ ఆయన దగ్గర. ఇంకా అంతకంటే చెప్పేది ఏముంది సార్ ఇక. రైట్, అంటే దాన్నే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం. అందుకే సార్ ఆయన మెగాస్టార్ అయ్యారు. మెగాస్టార్ అయ్యారు, పద్మవిభూషణుడు, మెగాస్టార్ అయ్యారు. ఎంత ఒదిగిన అనేది ఆయన చెప్పే ప్రాణం లేదు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ ఒకటే మాట చెప్పాలంటే ఈజ్ ఈక్వల్ టు ఎవరెస్ట్. దట్స్ ఆల్. ఎవరెస్ట్. రైట్. పృథ్వీరాజ్ గారు పృథ్వీరాజ్ గారు మాట్లాడతారు మీతో. రఘుబాబు గారు, మా అసోసియేషన్కి ఇప్పుడు ఈ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మాలో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా వస్తున్నాయండి? బర్త్డే సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజు స్పెషల్ లైవ్ కాల్ కూడా ఉంది. ఓకే అండి. అది మన యోధా డయాగ్నోస్టిక్స్ చైర్మన్ గారు దాన్ని కండక్ట్ చేస్తున్నారు. ఓకే, కండక్ట్ చేయబోతున్నారు. సో అదొక మంచి ఇది అనమాట. దాని నుంచి ఎనీవే అన్నయ్యకు ఇట్లాంటి పుట్టినరోజులు మామూలుగా చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఇది. అందులో కూడా నేను ఒకడిని. అన్నయ్యకి 100 సంవత్సరాలు ఇవ్వగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ అండి. ఫైనల్ గా ఇంకోటి అడుగుతా, ఇది స్పెషల్ బర్త్డే అన్నయ్య గారికి. పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారికి ఇది వెరీ స్పెషల్ బర్త్డే. ఎందుకంటే ఆయన అనుకున్నది కొన్ని కారణాల వల్ల సాధించలేకపోయారు. వాళ్ళ తమ్ముడు చేసి చూపించాడు, సాధించారు. యా, అది మామూలుగా కాదండి. స్టన్నింగ్ విక్టరీ. స్టన్నింగ్ విక్టరీ. ఎన్ని కాన్స్టిట్యూన్సీస్ ఆయన పోటీ చేశారో అన్నింటిలో గెలిచారు కదా. గ్రేట్. రైట్ అండి. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, చిరంజీవి గారిని ఎక్కడ దొరుకుతారా, ఎలా విమర్శిద్దామా అని కొంతమంది చూసేవారు కదా. పేర్లు ప్రస్తావించొద్దు, ఎందుకంటే దానిలో చాలామంది ఇప్పుడు మిత్రులు అయిపోయారు, చాలామంది సైలెంట్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి అసలు మాట్లాడడానికి ఛాన్సే లేకుండా పోయింది. చిరంజీవి గారి మీద విషం కక్కిన వాళ్ళందరూ చాలామంది రియలైజ్ అయితే చాలామంది అధపాతాళానికి కూడా పోయారు. ఎంతలా అంటే చిరంజీవి గారు నమస్కారం పెడితే తిరిగి ప్రతి నమస్కారం పెట్టని వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను పేరు చెప్పను, మీరు కూడా చెప్పొద్దు, అందరికీ తెలుసు. సో చిరంజీవి గారి జోలికి వద్దాం అనుకున్న వాళ్ళకి ఎందుకు అవుతుంది ఇలాగా? నథింగ్ బట్ టైం అండి, అంతే. టైం, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది, వేచి చూడాలి. రైట్. దాన్ని ఫాలో అయ్యారు చిరంజీవి గారు కాబట్టి ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు అన్ని రకాలుగా కూడా. రైట్, అన్ని రంగాల్లో కూడా. యా. హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ అలాగే ఆయన అలా ఉండాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. He will be very happiest person forever. అవునండి, మీరు అన్నారు కదా ఒక మాట చాలు, ఎవరెస్ట్ అన్నారు. అంతకు మించిన పర్వతం ఇంకోటి ఏముంది? అంతకు మించిన మహనీయత, వ్యక్తిత్వం ఇంకెవరికి ఉంటుంది చెప్పండి? చిరంజీవి గారు ఎవరెస్ట్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.